హాయ్ గైస్ నిన్నేం జరిగింది తెలుసా? నేను నిన్న బస్‌లో ట్రావెల్ చేస్తుంటే బాటిల్ మర్చిపోయినా గైస్. అదొచ్చి మా అమ్మకి చెప్పిన. అమ్మ నేనిట్లా బాటిల్ మర్చిపోయినా అమ్మా అని చెప్పిన. ఇగ మా అమ్మ ఏసుకుంది గైస్. అట్టిట్ట ఏసుకోలే. "నిషా ఏనాడన్నా నువ్వు చెట్లకు నీళ్ళు పట్టకుండా ఉన్నావా? ఒక్కరోజైనా గట్లెట్లా మర్చిపోతావు నువ్వు? అది రూపాయికొచ్చిందనుకుంటున్నావా? లేకుంటే రూ. 2 రూపాయలకొచ్చిందనుకుంటున్నావా? రూ. 300 అది దేకపోవాలే బిడ్డ నిన్ను ఇంట్లోకే రానియ్య" అని అన్నది గైస్. సో, ఇవాళ మనం తమలపాకు చెట్టు నాటుదాం ఫ్రమ్ స్టెమ్ నుంచి. సో, నేనెట్లా కట్ జేసుకుంటానో మీ దగ్గర గూడా తమలపాకు చెట్టుంటే అట్లా కట్ జేసుకోండి. సో, నేను చూపిస్తున్న విధంగా కట్ జేసుకోల్లి. యాక్చువల్‌గా తమలపాకు చెట్టు అందరూ స్టెమ్ నుంచే పెంచుతారని నాకు గూడా తెలుసు గైస్. మీకెట్లా తెలుసు? ఇంకా ఏ విధంగా పెంచాలో తమలపాకు చెట్టు నాకైతే తెలవదు. నాకైతే తెలిసిందొకటే తమలపాకు చెట్టుని స్టెమ్ నుంచి పెంచుతారని. సో, మీకేమైనా ఏ విధంగానన్నా చెప్తే మీకు ఏ విధంగానైనా ఎట్లైనా పెంచుతారని తెలిస్తే నాకు గూడా చెప్పండి గైస్. అట్లనే నేను గూడా ట్రై చేస్తా. ఎందుకంటే నాకు గూడా ఇష్టం వేరే వేరే విధంగా ఎట్లా ట్రై చేస్తారో అని జెప్పేసి. సో, నేనైతే ఫస్ట్ ఇట్లనైతే ట్రై చేస్తున్నా. అండ్ ఇవాళ యూట్యూబ్‌లో చూసిన ఆకులతోని గూడా పెంచొచ్చు అని జెప్పేసి, సో, ఆకులు గూడా కట్ చేసుకున్నా. సో, ఇప్పుడు మన డిస్కో గ్లాస్‌లో కొన్ని వాటర్ తీసుకున్నా గైస్. ఆ వాటర్‌లో ఆ స్టెమ్స్ అనేటియి ఏసేసిన. సో, వీటిని ఒక 3, 4 డేస్ తర్వాత చూద్దాం. మరి అవి ఎట్లుంటాయి, వాటి సంగతేంది, వాటి కథేందని జెప్పేసి. తర్వాత ఇంకో గ్లాస్ తీసుకున్నా. ఇంకో గ్లాస్‌లో వాటర్ తీసుకొని సేమ్ నేను చెప్పిన గదా! ఇవరిదాకా ఇంకొక పద్ధతి ఏంటి అంటే లీఫ్‌తోని చేసుకోవడం అని జెప్పేసి. సో, ఇంకో దాంట్లో లీఫ్ తీసుకున్నాను. అది గూడా సేమ్ పద్ధతి. అందులోనే పెట్టేసేయిర్రి. ఆ లీఫ్‌కి ఏం లేదు. సో, జస్ట్ లీఫ్ మాత్రమే తీసుకున్నా. సో, అదొస్తదో రాదో నాకైతే తెలవదు. బట్ తీసుకున్నా. సో, దాని రిజల్ట్ ఎట్లుంటదో తెలవదు. ఎవరైనా ట్రై చేసుంటే చెప్పుర్రి. నిషా నేనిట్లా ట్రై చేషినా. సో, మరి నాకచ్చింది రాలేదు అని చెప్పండి. ఇంకా తమలపాకుని ఏ విధంగా అయినా పెంచుకోవచ్చా? సో, ఇది ఒక్కటే వే ఉందా అని నాకు చెప్పండి గైస్. బాయ్.